ఎన్టీఆర్ కొట్రాల శివ కలయికలో రానున్న దేవరా సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు ఈ హైప్ను మరింత పెంచాయి. మొదట విడుదలైన పియర్ సాంగ్, తర్వాత వచ్చిన చుట్టమల్లె పాటలు ఇప్పటికే భారీ వ్యూస్ సాధించి మ్యూజికల్ గా సెన్సేషన్ గా మారాయి. ఈ క్రమంలో అభిమానులు థర్డ్ సింగిల్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే దేవరా చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలు లీక్ అవుతూ ఉండడం అభిమానులను అలాగే చిత్ర యూనిట్ కి కంగారు పెడుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి ఆయుధ పూజ పాట అనే ఒక ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతోంది. ఈ పాట సినిమాలో ఆయుధ పూజ సన్నివేశంలో వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాట వాస్తవంగా సినిమా నుండి లీక్ అయిందా లేదా ఫేక్ ఆడియో క్లిప్పా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఈ ఆడియోను విన్న అభిమానులు థియేటర్లో తమ అభిమాన హీరో కోసం పూనకాలే ఊగిపోతారని కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఆయుధ పూజ సాంగ్ మాత్రం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా ఆయుధ పూజ సాంగ్ తెరకెక్కించే సమయంలో అక్కడే ఉన్నానని, ఆ పాటను చూస్తుంటే ఎమోషనల్ గా ఫీల్ అయ్యానని, ఫియర్ సాంగ్ కు మించి ఆయుధ పూజ సాంగ్ ఉండబోతుందని తన ట్విట్టర్లో తెలిపాడు. దీంతో ఈ సాంగ్ మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు బ్లాక్ బస్టర్ అవ్వగా మూడో పాట అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఈ పాటను విడుదల చేసి దేవరా మూవీ మీద అంచనాలు మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా డాన్సర్లతో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ అలాగే సైఫ్ అలీ ఖాన్లతో ఈ పాటను చిత్రీకరించారట. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. మరి విడుదలైన తర్వాత ఈ పాట ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, షైమ్ టాంకో చాకు, శ్రీకాంత్లు కీలక పాత్రలో నటించారు. 2 పాటలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ పై అంచనాలు భారీగా పెంచారు. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు గ్లిమ్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకి వివిఎఫ్ఎక్స్ వర్క్ అందిస్తున్న అల్జాహరా స్టూడియోస్ నుంచి వచ్చిన అప్డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాహుబలి 2, సాహో, RRR, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలకు వివిఎఫ్ఎక్స్ అందించిన ఈ కంపెనీ ప్రస్తుతం దేవరా సినిమా కోసం వర్క్ చేస్తోంది. ప్రస్తుతం దేవరా సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా సదరు కంపెనీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అనే విధంగా బ్లడ్ అండ్ షార్ప్ టీత్ అనే కోట్ను జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం దేవరా సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి అంచనాలను మరింత పెంచే విధంగా వీరి అప్డేట్ ఉందని, ఖచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం ఎన్టీఆర్ సన్నిహితులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.